ప్రధాని మోడీ మరోసారి మాజీ కేంద్ర మంత్రి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి జపం చేశారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో చిరంజీవి భారతీయ సినీ రంగంలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వేవ్స్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో ఇతరుల ముందు నా పేరు ప్రస్తావించడం పట్ల చిరంజీవి ప్రధానికి తన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ వేవ్స్ దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. మోదీ కొత్త ఆలోచనలతో సాఫ్ట్ పవర్ ప్రపంచపు శిఖరాలను త్వరలోనే దేశం చేరుకుంటుందని ఆకాంక్షించారు. భారతదేశంలోని పలు ఇండస్ట్రీలోని ప్రముఖులందరితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. స్టార్ హీరోలందరితోనూ జూమ్ మీటింగ్లో మాట్లాడి వారి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జునలు పాల్గొన్నారు. చిరంజీవి పట్ల తరచూ ప్రధాని మోడీ చూపిస్తున్న అభిమానం నేపథ్యంలో ఆయనకు త్వరలోనే కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం క్రమంగా బలపడుతోంది. జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు సైతం చిరంజీవిని ఆహ్వానించారు. ప్రధాని మోదీతో కలిసి వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేసి సందడి చేశారు. చంద్రబాబు నాయుడు రెండోసారి ఏపీ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సభలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్లను మోడీ ప్రశంసించారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డును దక్కించుకున్న సందర్భంగా కూడా మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. हमारे चिरंजीवी गारू ने भारतीय फिल्मों के वर्ल्ड मार्केट, उनके पोटेंशियल के बारे में विस्तार से बताया और मैं मानता हूं ये पहलू अपने आप में बहुत महत्वपूर्ण है. आज जब पूरी दुनिया भारत के प्रति आकर्षित हो रही है तो हमें भी अपनी सॉफ्ट पावर को दुनिया के पास ले जाना है.